వీళ్ళేదైనా చేస్తే దాన్ని ఆగ్రహం అంటారు. అంటే ఆ కోప ఫలితంగా చేసే క్రియను ఏమంటారండి? ఆగ్రహం అంటారు. మనకు ఆగ్రహం పనికిరాదండి. ఆగ్రహంతో చేయకూడదు ఏ పని చేసినా. ఆలోచించి చేయాలి. ఆగ్రహంతో చేసే ప్రతి పని వెనకాల నష్టం ఉంటుంది, కష్టం ఉంటుంది గానీ, ఆలోచించి చేసే ప్రతి పని వెనకాల మేలుంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలుగా మనము ఆగ్రహం చేత నడిపించబడకూడదు గానీ, ఆలోచన చేత నడిపించబడాలి. చాలా మంది ఆగ్రహంలో వస్తువులు పలగొడుతుంటారు. భార్యలను కొడుతుంటారు. భర్తల మీద దెబ్బలాడుతుంటారు. కుటుంబాల్లో చిన్న పెద్ద చూసుకోరు. ఏదో ఒకటి తాగుతుంటారు. ఇవన్నిటి వెనకాల కారణం ఏంటయ్యా అంటే, వాళ్ళు దేంట్లో ఉన్నారు? ఆగ్రహంలో ఉన్నారు. ఆగ్రహం ఏం చేస్తుందంటే ఏదో ఒక పని చేయడానికి ప్రేరేపిస్తుంది. కానీ ఖచ్చితంగా అది చెడు పనికే కారణంగా మార్చబడుతుంది. అందుకే ప్రభువు చెప్తున్నాడు మీలో ఏముండకూడదు? ఆగ్రహం ఉండకూడదు. మీరేదైనా ఎవరైనా ఒక మాట అనాల్సొచ్చినా గాని ఆలోచించి అనాలా తప్ప ఆగ్రహంతోనో, కోపంతోనో ఎప్పుడు మనం మాటలనే మాట్లాడకూడదు.